హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో ఈ రోజు వచ్చేసి మన బాడీ బిల్డింగ్ వర్క్ పార్ట్ 3 అనమాట. అండ్ ఈరోజు సండే వచ్చేసి అందరూ అయితే వర్క్ చేసే వాళ్ళు అయితే అందరూ అయితే రాలేదు. అండ్ ఈరోజు వర్క్ కూడా ఓన్లీ హాఫ్ డేనేనంట. అండ్ ఇప్పటివరకు మన బండిలో జరిగిన వర్క్ వచ్చేసి నిన్న సాయంత్రం నేను ఇక్కడ నుండి బయలుదేరాక మనకు ఈ సైడ్ యాంగ్లర్ అయితే ఎక్కించడం అయితే జరిగింది. ఇది ఆల్మోస్ట్ నా చెవుల కాడికి అయితే ఉంది, సరిపోతుంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మనకు సరిపోకపోతే కొన్ని రోజులు తిరిగాక మనకు సరిపోదు అనిపిస్తే మళ్ళీ సేమ్ ఇది కట్ చేపించేసి మనకు పైన ఒక ముక్క ఇక్కడ వరకు అయితే పెంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ మన బాడీ బిల్డింగ్ చేసే షెడ్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ 42 years ఎక్స్పీరియన్స్ వాళ్ళది కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం నాకు చెప్పింది ఏంటంటే సరిపోతుంది అని అయితే చెప్పారు. సో వాళ్ళ మాట మోస్ట్లీ ఇక్కడ వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చేసిన వర్క్ ఆల్రెడీ బండ్లను అయితే చాలా చూశాను కాబట్టి అందుకనే వాళ్ళ మాట, వాళ్ళ మీద నమ్మకం మీద ఈ హైట్లోనైతే పెట్టించాను. మన వాళ్ళు కొంతమంది అయితే హైట్ తక్కువైంది అని అంటున్నారు, కానీ నాకైతే ఎందుకో సరిపోయిద్ది అని అయితే అనిపిస్తూ ఉంది. మన బండి వచ్చేసి కోడిగుడ్ల బాడీ అనమాట. సో ఇప్పుడు మనకు వర్కర్స్ అయితే చాలా తక్కువ మంది అయితే వచ్చారు. ప్రస్తుతానికి వచ్చిన వాళ్ళలో ఏం వర్క్ చేస్తున్నారంటే మనకు పైన క్యారియర్ ఎక్కుతుంది కదా, సో ఆ క్యారియర్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఆ వర్క్ కూడా ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఈరోజు అయితే చూపిస్తా. ఈరోజు ఏమేమి నడుస్తాయి వర్క్ అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. మోస్ట్లీ ఎక్కువ లెంత్ అయితే ఉండకపోవచ్చు, 8-9 నిమిషాలు 10 నిమిషాలలో వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది కావచ్చు మేబీ ఈరోజు. ఎందుకంటే సండే హాఫ్ డేనంట, 2ంటికి అందరు వెళ్ళిపోతారంట. అసలు వచ్చుడే ఎక్కువ అంటారు. ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చిన ఆల్మోస్ట్ అన్ని బాడీ బిల్డింగ్ వర్క్ షాప్లు గేట్లు వేసే ఉన్నాయి. మనది ఒక్కటే తెరిచి కొంచెం క్యాబిన్ మీద క్యారేజ్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ సైడ్ యాంగ్లర్లు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అయితే మనకు మేస్త్రి గారు అయితే చెప్పారనమాట. దానికి సంబంధించిన సామాన్ కూడా మనకి ఇక్కడనైతే ఉన్నాయి, ఈ పైపులు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన దాంట్లో రెగ్యులర్గా పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. చాలామంది బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోలేదంట. మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ 56,000 మంది అయితే అందులో జస్ట్ 7,000 మందే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారని చెప్పేసి అయితే నాకు చూపిస్తూ ఉంది యూట్యూబ్ స్టూడియోలో. ఒక్కసారి నా కోసం మళ్ళీ చెక్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్లో ఉందో లేదో. బెల్ ఐకాన్ ఆల్లో ఉంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. నోటిఫికేషన్ రూపంలో వస్తే మీరు మిస్ అవ్వకుండానైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ యాంగ్లర్కి ఇంకా కొన్ని పైపులు కావాలంటే వాళ్ళైతే తీసుకొచ్చారు. అండ్ నిన్న వచ్చేసి మొత్తం ఈ ప్లాట్ఫామ్ వర్క్ అయితే జరిగింది. అంటే షీట్స్ అయితే అంతకుముందు వేశారు, మొత్తం వెల్డింగ్ అయితే కొట్టేశారు. చూడండి మంచిగా, అంటే నీట్గా ఉంది. మనకు ఎక్కడ కూడా బస్తాలు వేసి లాగినప్పుడు చినగడం అలాంటిది అయితే ఉండదు. సాఫ్ట్గా చాలా నీట్గానైతే ఉంది. ఈ యాంగ్లర్లు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్కి అయితే వస్తాయి. మనకు హైట్ నా చెవుల కాడికి అయితే ఉంది యాంగ్లర్ హైట్. సో క్యారేజ్ వర్క్ అయితే చేస్తున్నారు, ఒకసారి అక్కడికి వెళ్ళి అది కూడా చూద్దాం. క్యారేజ్ కోసం అయితే మనం పైప్స్ అయితే కట్ చేశారు. ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఒక షేప్లోనైతే కట్ చేసి దాన్ని సుత్తతోటి కొట్టి ఒక షేప్కి అయితే తీసుకొని వచ్చారు. వాటిని అయితే ఇప్పుడు వెల్డింగ్ అయితే చేస్తారు. వెల్డింగ్ చేసుకొని మనకు పైన ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది అయితే చూస్తారు. మనకు మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మొత్తం క్యారియర్ అయితే రెడీ అయితే చేస్తారనమాట. ఫస్ట్ అయితే 4 మూలలు అయితే అతికిస్తారు. 4 మూలలు అతికిచ్చి ఒకసారి పైకి అయితే ఎక్కిచ్చేస్తారు. పైకి ఎక్కిచ్చేసి అది కరెక్ట్గా కూర్చుంటుందా, ఇంకేమైనా తగ్గియాలా పెంచాలా అనేది అయితే చూసుకుంటారు. సో చూసుకొని మనకు మళ్ళీ దించేసి ఏమన్నా అందులో ఏమైనా కట్ చేసేది ఉంటే మళ్ళీ కట్ చేసి తగ్గియడం అయినా తగ్గిస్తారు, లేకపోతే పెంచడం అయినా పెంచుతారు. సో మనకు ఈ విధంగా చెక్ చేసి క్యారియర్ అయితే రెడీ చేస్తారు. క్యారియర్ అయితే ఈరోజు మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం మొత్తం దానికి పిల్ల బోర్డు అంటే నేమ్ బోర్డు కూడా వస్తుంది. ఆ నేమ్ బోర్డు కూడా వచ్చేస్తే సేమ్ మన నేమ్ బోర్డు అయితే పాత మన బండి ఏ లారీ సర్వీస్ అని ఉందో మీకు తెలుసు కదా, శ్రీ సూర్యప్రభ లారీ సర్వీస్. సో మన బండికి కూడా సేమ్ నేమ్ ప్లేట్ అయితే వస్తుంది, సేమ్ అదే విధంగా. సో ఇదే అన్నమాట మనం బండి బాడీ బిల్డింగ్ చేయించే షెడ్, శ్రీరామ బాడీ బిల్డర్స్ 4th రోడ్లోనైతే ఉంటుంది. నేను ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్లో దీని అడ్రస్ అయితే పెట్టాను. శ్రీరామ బాడీ బిల్డర్స్ విజయవాడ అని కొడితే మీకు దీని లొకేషన్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళకి ఇక్కడ 4 షెడ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి బాడీ బిల్డింగ్ షెడ్, అండ్ పైనే వాళ్ళ ఆఫీస్ కూడా ఉంటుంది. అండ్ అది కూడా వీళ్ళదే షెడ్, ఇది కూడా సేమ్ వీళ్ళదే. అండ్ అట్ లాస్ట్కి కూడా ఒకటి ఉంటుంది, ఆ షెడ్ కూడా వీళ్ళదే. ఇక్కడ మనకు
బండి కట్టల వర్క్ అయితే జరుగుతుంది. మనకు బండికి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ అయితే ఈ షెడ్లో అయితే చేస్తారు. నా బండి అయితే ఎలా కడుతున్నారు చూస్తున్నారు కదా. సో మీకు నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఒకవేళ కొత్త వెహికల్ తీసుకుంటే మీరు కూడా వచ్చి ఇక్కడ వర్క్ అయితే చేయించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకు పాత వెహికల్స్ ఏమన్నా వర్క్స్ ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది. ఎనీ వర్క్ అంటే మెకానిక్స్ ఉంటారు, అన్ని కట్టల పని, ఇంజన్, గేర్ వర్క్స్, అన్ని వర్క్స్ అయితే ఇక్కడ చేస్తారనమాట. ఎలక్ట్రీషియన్ వర్క్, స్టిక్కరింగ్ వర్క్ అంతా వీళ్ళకి తెలిసిన వాళ్ళే. ఇక్కడనే ఈ చుట్టుపక్కలనే మనకు స్టిక్కరింగ్ చేసే వాళ్ళ షాప్ వచ్చేసి ఈ బిల్డింగ్ ఉంది కదా, సో అందులో అయితే ఉందన్నమాట. అండ్ స్టిక్కరింగ్ వర్క్ చేసే వీడియో అయితే ఫుల్ వీడియో అయితే తీస్తా. అతని వర్క్ నచ్చితే అతని నెంబర్ కూడా మీకైతే ఇస్తా. సో మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ విధంగా మనకు ఈ బండి వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ వర్క్కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ అయితే ఆల్రెడీ కట్టేశారు, దీనికి ప్లాట్ఫామ్ కట్టేసి మొత్తం పెయింటింగ్ అయితే కొట్టేశారు. సో ఈ విధంగా పాత బండ్లైనా కొత్త బండ్లైనా ఏ వర్క్ ఉన్నా ఇక్కడనైతే అన్నీ అవైలబుల్గానే అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం క్యారేజ్ అయితే బిల్డ్ చేస్తున్నారు, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆల్మోస్ట్ క్యారేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓన్లీ అడ్డం రాడ్లు వేస్తే సరిపోయింది అనమాట. సో ఇదే మన బండి మీదకి ఎక్కే క్యారేజ్. అడ్డం వేసే ముక్కలు అయితే అక్కడ కట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఇది మన క్యారేజ్. ఇది వచ్చేసి అటు పైకి అయితే ఎక్కుద్ది. సో ఇక్కడ మనకు మధ్యలో గ్యాప్ అయితే ఉంది కదా, వాటికి కూడా మనకు రాడ్స్ అయితే వస్తాయి మొత్తం. సో ఇక్కడ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మనకి సైజులను బట్టి ఇక్కడ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మనం ఫోల్డబుల్ యాంగ్లర్స్ అయితే చేసాం కదా, మనకు లెఫ్ట్ సైడ్ యాంగ్లర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్కి పెట్టడానికి మడత బొందులను అయితే సెట్ చేస్తున్నారు అన్నమాట. ఈ మడత బొందులు సెట్ అయిపోయాక డైరెక్ట్ ఈ విధంగా యాంగ్లర్కి అయితే ఎక్కేస్తాయి. మనకు నట్టు బోల్ట్ సిస్టమ్ అయితే కాదు, డైరెక్ట్ మడత బొందులు అయితే పెట్టిస్తున్నా. అక్కడ మనకు లాక్ ఉంటుంది, ఆ లాక్ తీసేస్తే మనం మధ్యలో పట్టుకుంటే సింగిల్గానైనా మనం కిందికి అయితే వాల్చుకోవచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈరోజు లెఫ్ట్ యాంగ్లర్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి. అంటే సైజులను చూసుకొని వాటిని అయితే కట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అన్నవారు. అండ్ ఇక్కడ నేను నిన్న వీడియోలో అయితే ఏం చెప్పాను, ఇక్కడ లాక్ అయితే పెట్టిస్తా అన్నాను కదా. సో లాక్ అనేది అయితే అవసరం లేదు, మన కంపెనీ త్రూవే ఇందులో జాలీ అయితే వస్తుంది, మోస్ట్ స్టాండర్డ్ జాలీ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా 2 జాలీలు, ఇప్పుడు మనకు వచ్చేది ఇందులో ఒక 1/2 ఫీటు పొడుగున్న జాలీ వచ్చింది అనుకోండి. సో దాన్ని తీసేసి దానికి ఎక్స్ట్రా ఇంకొక 2 జాలీలు. మా బండి జాలీ చూపించినప్పుడు అయితే అడిగారు కదా, ఏముంది ఒక రాడ్ పెట్టి ఒక తోపు దోస్తే పగిలిపోయిద్దని. సో ఆ విధంగా పోకుండా ఇప్పుడు మన కంపెనీ త్రూవే ఒకటి స్టాండర్డ్ జాలీ అయితే వస్తుంది. అదే జాలీ కాకుండా ఇంకా 2 దానికంటే పొడుగున్నాయి, ఇంకా 2 జాలీలు అయితే పెట్టిస్తున్నా. ఎందుకంటే ఒకటి బలగొట్టే లోపు మనం లేచిపోతాం, ఇక రెండోది కూడా బలగొట్టినా లేవలేదంటే బండి మనం లేవని అర్థం. సో ఆ విధంగా 2 జాలీలు అయితే వస్తాయి అన్నమాట. ఈరోజు మ్యాక్సిమం ఆ జాలీ వర్క్ కూడా, అంటే డీజిల్ ట్యాంక్ జాలీ వర్క్ కూడా మోస్ట్లీ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ మనోళ్ళు స్పెషల్లీ డీలక్స్ క్యాబిన్లు అయితే బాగా కడతారు. అండ్ మన వరంగల్ అభిలాష్ ఉన్నాడు కదా, సో అభిలాష్ వెహికల్ డీలక్స్ క్యాబిన్ అయితే ఇక్కడనే కట్టించేశారు. ఆల్రెడీ వీళ్ళు డీలక్స్ క్యాబిన్స్ రెడీ చేసి కూడా పెట్టుకున్నారన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్ వచ్చి మాకు డీలక్స్ క్యాబిన్ కావాలి అని అడిగితే డైరెక్ట్ వెంటనే చాసిస్ మీదకి ఎక్కించే విధంగా ఆల్రెడీ కట్టేసి అయితే ఉంచారు. ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఉన్న షెడ్ కూడా వీళ్ళదే. ఈ షెడ్లో వచ్చేసి ఇప్పుడు ఇది మనం చూస్తున్నది వచ్చేసి డీలక్స్ క్యాబిన్. ఇదైతే వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఒక వెహికల్ని అయితే మొత్తం డిస్మాటిల్ చేసి పెట్టినట్టున్నారు. ఒక ఇంజన్, చాసిస్ తప్ప, కట్టలు తప్ప ఇంకేం లేవు. అంటే సంథింగ్ ఏమైనా యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే కావచ్చు, మేబీ యాక్సిడెంట్ అయిన వెహికల్. ఎందుకంటే ముందు సెట్ చేశారు, ఇక్కడ మొత్తం బెండ్ అయితే తీశారు చాసిస్. సో డీలక్స్ క్యాబిన్ కడుతున్నారు అన్నమాట. నాకు తెలిసి ఈ బండికి అనుకుంటా ఈ డీలక్స్ క్యాబిన్ కట్టేది. వీళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీగా కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ఇప్పుడు కడుతున్నారు. రెడీగా ఉన్న క్యాబిన్ అయితే అటు పక్క షెడ్ ఉంది, ఆ పక్క షెడ్ కూడా మొత్తం 4 షెడ్లు అన్నమాట వీళ్ళవి. ఆ షెడ్లో కూడా మీకు క్యాబిన్ అయితే చూపిస్తాను, ఆల్రెడీ రెడీ అయి ఉన్న క్యాబిన్. ఇక్కడ వచ్చేసి అన్న ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాడు. సో మన బండి ఎలక్ట్రీషియన్ వర్క్ రేపు కావచ్చు మేబీ. సో ఈ బండి కూడా మొన్న మొత్తం క్యాబిన్ మొత్తం అయితే తీసేశారు, ఇప్పుడైతే మళ్ళీ ఎక్కిచ్చేశారు. సో ఇదన్నమాట, ఆల్రెడీ కట్టి ఉన్నది డీలక్స్ క్యాబిన్, ఇదొకటి అండ్ అదొకటి. అండ్ అక్కడ ట్యాంకర్ వచ్చేసి కడుతున్నారు.
ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ట్యాంకర్కి. సో ఈ విధంగా రెడీ చేసిన డీలక్స్ క్యాబిన్లు కూడా ఉంటాయి. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి క్యాబిన్ ఎక్కించేసుకోవడమే. సో ఆ విధంగానైతే ఉంటుంది అన్నమాట. ఇంకా ఓనర్ వాళ్ళు అయితే లేరు, అన్న హైదరాబాద్ వెళ్ళాడంట. వచ్చాక ఒకసారి అన్నతోటి కూడా ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకుందాం. అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వీలైతే ఇద్దరిని కలిపే ఇంటర్వ్యూ అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే మనకి ఇక్కడ ఏం మెటీరియల్ వాడతారు ఏంటి, దాని కాస్ట్ ఎలా ఉంటుంది, మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అని చెప్పేసి అయితే మొత్తం ఒకసారి అయితే కనుక్కొని అది కూడా ఒక వీడియో తీసే ప్రయత్నం అయితే చేద్దాం. సో క్యారేజ్ అయితే కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నారు. దానికి మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు మనకు అడ్డంగా ఒక బద్ది అయితే వచ్చింది కదా, ఒక పైపు. సో మొత్తం మనకు నిలువుగా వస్తాయన్నమాట. నిలువుగా వచ్చేసి హూక్స్ అయితే పెడతారు, ఎందుకంటే మనం తాడు పట్టలు గిట్ట కట్టుకోవడానికి. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ యాంగ్లర్ కూడా ఎక్కేసింది, దాన్ని కూడా స్ట్రైట్గా చూసుకొని మనకు నిలువు పైపులు అయితే వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే అక్కడి నుండి ఇక్కడికి ముందు నుండి వెనక్కి కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలా వెనక ఒక పర్సన్ ఉండి అయితే క్లియర్గా వీళ్ళకి గైడెన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. ఏమన్నా బయటికి పోయేది ఉన్నా, లోపలికి వెళ్ళేది ఉన్నా మనకు బ్యాక్ సైడ్ అయితే ఒక అన్న అయితే ఉన్నాడు, పర్సన్ ఉండేసి మనకు వీళ్ళకైతే ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ నిలువు నిలబెడుతున్నారు కదా, సో ఈ నిలువు వాటిని ఏమన్నా లోపలికి కొట్టాలన్నా బయటికి కొట్టాలన్నా ఇట్లా ఇప్పుడు నేను ఫోన్లో చూపించాను కదా, సో అదే విధంగా బ్యాక్ సైడ్ అయితే అన్న ఉండి చూసి వాళ్ళకి చెప్తే ఆ నిలువుగా ఉన్న వాటిని సెట్ చేసుకొని మనకు వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్యలో కూడా ఒక పైప్ అయితే వస్తుంది మనకు రైట్ సైడ్లో, ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది కదా. సో ఆ విధంగా మనకు నిలువు కూడా వస్తుంది. అవి కటింగ్ చేసేసుకొని రేపు వచ్చాక చేసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చేసి 2 అయితే అవుతూ ఉంది. సో సండే కాబట్టి మన వాళ్ళు మధ్యాహ్నం ఒంటిపూట బడి అన్నట్టు ఇప్పుడు మనం కూడా 2 అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, మనం కూడా ఇంటి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ మనకు ఎయిర్ ఇంటేక్ పైప్ కూడా రిమూవ్ అయితే చేశారు. రిమూవ్ చేసి ఇక్కడ సైడ్కి అయితే పెట్టారు. ఎందుకంటే మనకి ఇక్కడ 2 హూక్స్ అయితే వస్తాయి. మన పట్టా కట్టుకున్నప్పుడు మనకు పాత బండి లెక్క ముందుకు క్యాబిన్ మీదకి అయితే పట్ట రాదు కాబట్టి మనకి ఇక్కడ 2 హూక్స్ అయితే వస్తాయి. లోపలికి పట్టా దిగిపోయి తాడు మనం ఇట్లా ఎక్స్ షేప్లో కట్టుకోవడానికి. అండ్ లోపల పెయింట్ వేయడానికి కోసమే మనకు ఈ ఎయిర్ ఇంటేక్ అయితే తీయడం అయితే జరిగిందనమాట. సో పెయింట్ ఇంకో 2 డేస్లో స్టార్ట్ అయిపోద్ది. రేపటితో మనకు బాడీ బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది. టూల్ బాక్స్లు వెనుకొకటి ముందటొకటి పెట్టిస్తున్నా. సో ఇదైతే ఆల్మోస్ట్ రేపు సాయంత్రం వరకు ఇవైతే కంప్లీట్ అయిపోయి ఎల్లుండి నుండి నాకు తెలిసి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఇంకొక 4-5 రోజులు అయితే పట్టొచ్చు. అంటే పెయింటింగ్ వేసినాక ఒక 2-3 డేస్ ఆరాలి కదా. అండ్ అంతేకాకుండా మనకు స్టిక్కరింగ్ వర్క్ కూడా ఉంది కదా. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొక 2-3 డేస్ బండి కంప్లీట్ అయ్యేంత వరకు నేనైతే విజయవాడలోనే ఉంటాను. ఎవరైనా కలవాలనుకుంటే అడ్రస్ అయితే చెప్పాను కదా, సో ఆ అడ్రస్కి అయితే రండి. ఆ అడ్రస్కి వచ్చేస్తే నేనైతే బండి దగ్గర ఉంటా. పొద్దున మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 4 or 6 వరకు అయితే ఇక్కడే ఉంటా. కలవాలనుకుంటే మనకు శ్రీరామ బాడీ బిల్డర్స్లోకి అయితే మీరు అడ్రస్ గూగుల్ మ్యాప్స్లో చూసుకొని అయితే రావచ్చు. అండ్ ఇంకొక విషయం, అందరూ ప్రైజ్ అండ్ ఈఎంఐ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతున్నారు. దీనికోసం ఒక సపరేట్ వీడియో అయితే చేస్తా, మనకు బండి మొత్తం కంప్లీట్ అయ్యాక చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్క డీటెయిల్ కావాలి కదా. బండి చాయిస్, ఇన్వాయిస్ ఎంత, మనకు డిస్కౌంట్ ఎంత వచ్చింది, అండ్ ఇక్కడ బాడీకి ఎంత ఖర్చు అయింది, కలర్ అంటే బాడీ ఖర్చులోనే కలర్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ అంతేకాకుండా మనకు ఎలక్ట్రీషియన్ ఖర్చు ఎంత వచ్చింది, మనం ఎలక్ట్రీషియన్లో మనం ఏమేం ఐటమ్స్ వాడుతున్నాం అది కూడా మీకు వీడియోలో ఐడియా వచ్చేస్తుంది. అండ్ రేడియం స్టిక్కరింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా కలిపి మీకైతే ఒక వీడియో చేస్తా. ఎందుకంటే అప్పుడు మీకు ఫైనల్ ప్రైజ్ బండి మనం కొని రిజిస్ట్రేషన్ అయ్యి మనకు బయటకు వచ్చేసరికి ఎంత ఖర్చు వస్తుంది అనేది అయితే మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. అంటే అందరూ అడుగుతున్నారు ప్రైజ్ ఎంత అని. సో అంతా కలిపి ఒక వీడియో అయితే చేస్తా, స్టే ట్యూన్డ్. సో గైస్, మొత్తానికి ఈరోజు వీడియో ఇప్పటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ మనను కలవడానికైతే కేకేఆర్ ఆటో వ్లాగ్స్ అన్న కూడా వచ్చాడు, కోదండరాముడు అన్న. అండ్ మన ఫ్రెండ్ కూడా వచ్చాడులే కానీ సిగ్గుపడుతున్నాడు వీడియోలో అవ్వడానికి. సో ఈరోజు వర్క్స్ అయితే మీరు చూసారు కదా. యాంగ్లర్లు అయితే మనకు లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కేసినాయి, కాకపోతే నిలువులు ఎక్కించారు. అడ్డం పట్టి అయితే ఒకటైతే రావాలి అక్కడ. ఆ అడ్డం రేపు వచ్చేసి అయితే చేస్తారంట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన క్యారేజ్ కూడా రెడీ అయిపోయింది. ముందట నేమ్ బోర్డు కూడా వస్తుంది. అది మళ్ళీ నేమ్ బోర్డు వైట్ కలర్ వేసి వాళ్ళు ఇస్తే మనం దాని మీద రేడియం స్టిక్కరింగ్ అయితే వేసుకుంటాం. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో అన్న కూడా లేలాండ్ 16 టైర్ వెహికల్ మీద వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాడు.
మంచి రీచ్ అయితే ఉంది. సో మీరు కూడా ఒకసారి మీ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి కేకేఆర్ ఆటో బ్లాగ్స్ అని చూడండి. అన్న లేలాండ్ కొత్త బండి, మన అన్న కూడా బాడీ ఎక్కడ కట్టించినా ఏందనేది అందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వచ్చిన ఒక యూట్యూబర్ని ఎంకరేజ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ వచ్చేసి నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, 56,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఓన్లీ 7,000 మందే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకున్నారు. సో అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం పెట్టే వీడియో అనేది నేను అప్లోడ్ చేయగానే పబ్లిష్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఆ విధంగా ఉండాలంటే ఆన్లో పెట్టుకోండి. ఒకసారి చూసుకోండి, ఏమైనా మిస్టేక్లా ఒకవేళ ఆఫ్లో ఉన్నా కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పటి నుండి మన కంటెంట్ అయితే రెగ్యులర్ కంటెంట్ అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.